ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన ప్రభువా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా ఆయన కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే మీ వాక్యము ద్వారా వినుచున్న మా అందరితో కూడా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్యాన్ని వినేవారు దాని చెల్లిస్తూ ఈ వర్తమానాన్ని మాకందరికీ ఆశీర్వాదకరంగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. వీళ్ళరా బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. 68వ కీర్తన 20వ వచనాన్ని చదువుకుందాం. 68వ కీర్తన 20వ వచనం. పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరణము తప్పించుట దేవుని యొక్క వశము అన్న విషయాన్ని ఇక్కడ మనము చదువుతా ఉన్నాం. మానవుడు జయించలేనటువంటి చివరి శత్రువు ఏంటి అంటే మరణం. ప్రాణం నిలబెట్టిన డాక్టర్ కూడా ఒకరోజు ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. ఈ లోకంలో ప్రతి మనిషి ఏదో ఒక విధంగా మరణించాలి. మరణం అనేటువంటిది వివిధ రకాలుగా మానవుని ఆవరిస్తూ ఉంటారు. కొద్దిమంది వ్యాధిగ్రస్తులై చనిపోతారు, కొద్దిమంది వెళ్తూ యాక్సిడెంట్ అయి చనిపోతారు, కొద్దిమంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతారు, కొద్దిమంది వృద్ధాపంకి వచ్చి చనిపోతారు. కాబట్టి మరణము అనేటువంటి మానవుని యొక్క జీవితంలో వివిధ రకాలుగా ఆవరించి ఎంత గొప్పవాడైనా ఒకానొక రోజు కన్ను మూసేలా చేస్తుంది. అయితే ఇక్కడ దేవుడు ఎలా కనిపిస్తున్నాడు అంటే మరణమును తప్పించేటువంటి వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. మరి దేవుని గురించి బైబిల్ గ్రంథంలో ఆలోచన చేసినప్పుడు ఆయన స్వస్థపరిచేటువంటి వాడుగాను, ఆయన ఆదరించేటువంటి వాడుగాను, ఆయన కృంగినటువంటి వారిని లేవనెత్తేటువంటి వాడుగాను, ఆయన బలపరిచేటువంటి వాడుగాను, ఆయన మరణమును తప్పించేటువంటి వాడుగాను, మరణించినటువంటి వారి కుటుంబాలకు ఆదరణ ఇచ్చేటువంటి వాడుగాను కనిపిస్తుంది. దేవుడు ఆయన మహాకృప చేత మానవుని యొక్క జీవితంలో ఆయుష్ను అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. మరణము తప్పించుట యెహోవా వశము. మరణము తప్పించుట యెహోవా వశము. ఈ రాత్రి మరి ఒక రాజు యొక్క జీవితంలో నుండి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం ప్రియులారా. మరి రాజు ఎంతో భక్తి కలిగినటువంటి వాడు, ప్రార్థనాపరుడు, దీనుడు, దేవుని సన్నిధిలో మొరపెట్టేటువంటి అనుభవం కలిగినటువంటి వాడు, యథార్థంగా జీవిస్తున్నటువంటి వాడు. ఆ రాజు కూడా ఒక రోజు మరణకరమైనటువంటి వ్యాధి వచ్చింది. వచ్చినప్పుడు దేవుడు ముందుగానే దాని గురించి రాజుకు తెలియజేశాడు. చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయము. యెషయా గ్రంథం 38వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా నీవు మరణమవుచున్నావు, బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం ఇది ప్రియులారా.
రాజుకి మరణకరమైనటువంటి వ్యాధి వచ్చింది. చాలా కన్ఫామ్గా, అంటే నిర్ధారణంగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం, నిర్ధారించబడింది. నీవు మరణమవబోతూ ఉన్నావు. తర్వాత ఏముంది? బ్రతకవు. అంటే ఖచ్చితంగా రాజు చనిపోవాలి. హీఈస్ అబౌట్ టు డై. మరణానికి సమీపంగా వెళ్ళున్నాడు. ఆ వచ్చినటువంటి జబ్బు ఎలాంటిది అంటే ఖచ్చితంగా మరణించాల్సినటువంటి జబ్బు. ఆ మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు ఇక ఏమాత్రం బ్రతికేదానికి అవకాశం లేని సమయంలో దేవుడు రాజుకు ఒక సిద్ధపాటును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఇక బ్రతుకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో. అంటే చనిపోక ముందు ఈ చక్కబెట్టుకునేటువంటి స్థితి చాలా ప్రాముఖ్యమైంది. మన పెద్దవాళ్ళు ఒక మాట అంటూ ఉంటారు, ఏంటి అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. దాన్ని బైబిల్ భాషలోకి మనం మార్చామనుకోండి, దీపము అనేటువంటిది నరుని యొక్క ఆత్మ. ప్రియులారా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని బైబిల్లో సామెతల గ్రంథంలో మనం చూస్తాం. మరణించక ముందు జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. మరణించక ముందు మరణానికి సిద్ధపడాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ప్రియులారా, మనం ఎంతకాలం జీవించినా ఒకరోజు చనిపోవాలి. కానీ చనిపోక ముందు సిద్ధపాటు అనేటువంటిది చాలా అవసరం. నీవు మరణించబోతూ ఉన్నావు, ఇక బ్రతుకువు, కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. చూడండి, క్రింద ఏముందట? పాతాళం ఉంది. పాతాళంతో పాటు పరలోకం అనేటువంటిది కూడా ఒకటి ఉంది. కాబట్టి మనిషి పాతాళాన్ని తప్పించుకోవాలి, పరలోకానికి చేరుకోవాలి. పాతాళమును తప్పించుకొని పరలోకంలో ప్రవేశించాలి. ప్రియులారా, ఇది ఎప్పుడున్నప్పుడు మనిషికి సాధ్యపడుతుంది అంటే బ్రతికున్నప్పుడే. చనిపోయిన తర్వాత ఎవరు పాతాళాన్ని తప్పించుకోలేరు. అసలు పాతాళంలో ఎవరుంటారు అంటే పాపము చేసినటువంటి వారిని పాతాళము పట్టుకొనును అన్నాడు. మరి లోకంలో ఎవరైనా పాపం చేయనటువంటి వాళ్ళు ఉన్నారా అంటే ఎవరు కూడా పాపం చేయనటువంటి వాళ్ళు లోకంలో లేరు. అందరూ కూడా పాపము చేసినటువంటి వారే. పాపము చేసిన ప్రతి మనిషి యొక్క ఆత్మ మరణం తర్వాత ఆ పాతాళానికి వెళ్ళిపోద్ది. ఆ నరకంలో భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తూ ఉంటుంది, బాధ అనుభవిస్తూ ఉంటుంది. అక్కడ అగ్ని అనేటువంటిది ఆరుతం. అది అగ్ని గంధకములతో మండేటువంటి గుండము. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు వారందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. మరణము తప్పించుట ఎవరి వశంలో ఉంది? యెహోవా వశంలో ఉంది. కాబట్టి మనుషులందరూ కూడా మరణించిన తర్వాత ఆ నిత్య నరకానికి వెళ్ళిపోవాలి చేసినటువంటి పాపాన్ని బట్టి. ఆ నిత్య నరకమును మనిషి తప్పించుకోవాలి అంటే భూమి మీద ఉన్నప్పుడే పాప క్షమాపణ పొందుకోవాలి. మనిషి పాప క్షమాపణ పొందుకునేదానికి ఏ ఆధారం అనేటువంటిది లేదు. బైబిల్లో ఒక మాట ఉంది, రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదు.
ఆ రక్తం కూడా పరిశుద్ధమైనటువంటి రక్తం అయి ఉండాలి. లోకములో పాపము చేయనటువంటి వారు ఎవరు లేరు కనుక పరిశుద్ధమైనటువంటి రక్తము ఎక్కడ కూడా లేదు. ఎవరు పరిశుద్ధుడు అంటే దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ దేవుడు మనుషుల యొక్క పాపముల కొరకు రక్తం చిందిస్తే తప్ప మనిషికి పాప క్షమాపణ అనేది రాదు. పాప క్షమాపణ లేకుండా ఎవరు కూడా పాతాళాన్ని తప్పించుకోలేరు. పాప క్షమాపణ లేకుండా ఎవరు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకు వచ్చి ఆయన కన్యక గర్భమందు జన్మించి పరిశుద్ధుడిగా లోకంలో జీవించాడు. మనుషులందరి పాపముల కొరకు సిలువలో తన రక్తాన్ని కార్చి చిందించి మరణించాడు. సమాధి చేయబడి సజీవుడై 3వ రోజు తిరిగి లేచాడు. ఆ లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభు మరణమును తప్పించేటువంటి సమర్థుడు. ప్రియులారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రెండవ మరణం అనేటువంటిది లేదు. రెండవ మరణం అనేటువంటిది లేదు. మరణము తప్పించుట యెహోవా వశము. ఇవి 2 విధాలుగా ఈ వాక్యం వర్తిస్తుంది ప్రియులారా. ఒకటి, భౌతిక జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు మరణాన్ని తప్పిస్తాడు. రెండవదిగా మరి ఆత్మీయ పరంగా దేవుడు ఆ నిత్య నరకము నుండి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ఖచ్చితంగా తప్పిస్తాడు. అందుకే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి రెండవ మరణము వారిపై అధికారము లేదు అన్న మాటలు మనం చదువుతాం ప్రియులారా. సరే, ఈ రాజుకు ఆ వ్యాధి వచ్చింది, ఇంకా చనిపోబోతూ ఉన్నాడు. ప్రవక్త వచ్చి హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రియులారా, దేవుని మాట మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు మనం దేవుని వైపు తిరగాలి. దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మన గురించి మనం ఒకసారి ఆలోచన చేయాలి. మన స్థితిగతులను గురించి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు మరణమవబోతూ ఉన్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని మాట్లాడిన తర్వాత ప్రవక్త ఏం చేశాడు? 2-3 వచనాలు చదవండి. చాలు. ప్రియులారా, హిజ్కియా వెంటనే ఏం చేశాడంటే గోడ వైపు తిరిగాడు. తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. ఏదైనా ఒక విషాదకరమైనటువంటి విషయం తెలిసినప్పుడు వెంటనే దేవుని వైపు తిరగాలి. వెంటనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కలవరపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు. ప్రియులారా, దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా కృప చూపిస్తాడు. ఈ హిజ్కియా దేవునికి తన జీవితాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అయ్యా, ఇదిగో నేను యథార్థంగా జీవించాను. పిల్లరా, మనం ఎప్పుడు దేవునితో అంత ధైర్యంగా మాట్లాడగలము అంటే అటువంటి భక్తి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు we will have a boldness to talk to God if we live in godliness. భక్తి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు దేవునితో కూడా ధైర్యంగా మాట్లాడేటువంటి వారంగా ఉండగలుగుతాం. యోబు గ్రంథంలో ఒక మాట చదువుతాం. 4వ అధ్యాయం 6వ వచనంలో ఏమనుంది? యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ప్రియులారా, మన జీవితంలో నిజంగా మనం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉన్నట్లయితే, యథార్థంగా జీవిస్తున్నటువంటి వారిగా ఉన్నట్లయితే, భక్తి జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే దేవునితో ధైర్యంగా మనం మాట్లాడేటువంటి వారిగా ఉంటాం.
దేవుని సన్నిధిలో మన జీవితాన్ని తెరచిన పుస్తకము వలె చదివేటువంటి వారంగా ఉండగలుగుతాం. ఈ రాజు అటువంటి యథార్థమైనటువంటి భక్తి జీవితాన్ని కట్టుకున్నాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారి జీవితాల్లో ఈ భక్తి చాలా ప్రధానమైనటువంటిది. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. ఈ రాజు ఆ రీతిగా జీవిస్తూ ఉన్నాడు. రాజుకు విషాదకరమైన విషయం తన గురించి వినపడగానే వెంటనే గోడ వైపు తిరిగి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. భయము కలిగినప్పుడు ప్రార్థన చేయాలి, శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయాలి. బైబిల్లో యాకోబును గురించి మనం చూస్తాము. ప్రియులారా, యాకోబు సమస్తాన్ని వెంట పెట్టుకొని బయలుదేరాడు. తిరిగి తన స్వప్రదేశానికి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో తన అన్న విషయంలో భయము పుట్టించేటువంటి వార్తలు వచ్చాయి. ఇక తన అన్న తనను చంపేస్తాడేమో, తన కుటుంబాలు చనిపోతాయేమో, కుటుంబ సభ్యులు అన్న భయము, ఆందోళన యాకోబు యొక్క హృదయంలో ఉన్నప్పుడు he began to pray. ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా అన్నాడు. ప్రియులారా, మన జీవితంలో భయములు ఆవరించినప్పుడు, కలవరాలతో హృదయం నింపబడినప్పుడు, శ్రమల గుండా వెళ్తూ ఉన్నటువంటి సమయంలో, గాఢాంధకారపు లోయలో సంచరిస్తున్నటువంటి వేళల్లో దేవుణ్ణి బట్టి ధైర్యము తెచ్చుకునేటువంటి వారంగా ఉండాలి. 34వ కీర్తన 4వ వచనం చదవండి. 34:4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేని విషయంలో అయితే నీ హృదయంలో భయం ఉన్నదో, కలవరం ఉన్నదో, ఆందోళన ఉన్నదో, వాటి నుండి దేవుడు నిన్ను తప్పించేటువంటి వాడిగా ఉన్నాడు. భయములన్నిటిలో నుండి ఆయన తప్పించాడట. ప్రియులారా, 94వ కీర్తన 19వ వచనం కూడా చదువుకుందాం. 94వ కీర్తన 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. నా అంతరంగములో విచారములు బహుగా హెచ్చించబడ్డాయి. పిల్లలు అంటే విస్తారమైనటువంటి విచారాలు ఎక్కడ? అంతరంగంలో. కొద్దిమంది చూసేదానికి పైన బాగానే ఉంటారు, కానీ లోపల ఎంతో కుమిలిపోయి ఉంటారు, లోపల ఎంతో కృంగిపోయి ఉంటారు. పిల్లలు ఏమాత్రం ఆదరణ లేనటువంటి వారిగా ఉంటారు. అటువంటి వారికి బోరటనిచ్చేటువంటి వాక్యం ఇది. నా అంతరంగంలో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు ఏం కలిగిస్తా ఉంది? నెమ్మది కలిగిస్తా ఉంది. ప్రియులారా, ప్రాణానికి దేవుని యొక్క ఆదరణ నెమ్మదినిచ్చేటువంటిదిగా ఉంది. ఈ రాజు మరి ఆ వార్త విన్నాడు. విన్న తర్వాత ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆ ప్రార్థన కూడా విన్నాడు. చూడండి, 4-5 వచనాలు చదువుదాం. ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నీవు కన్నీరు విడుచుట చూచితిని అంటున్నాడు. గోడ తట్టు తిరిగి కన్నీరు గారుస్తూ ఉంటే ఆ కన్నీటిని దేవుడు చూస్తా ఉన్నాడు.
హిజ్కియా రాజు చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తా ఉన్నాడు. రాజే కాదు, ఎవరు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వాడు అంటే ఆయన అందరికీ ప్రభువు. పిల్లలు ప్రార్థన చేసినా, పెద్దలు ప్రార్థన చేసినా, ఎవరు ప్రార్థన చేసినా, ఏ కుల మత భేదాలు లేకుండా ఎవరైనా ప్రార్థన చేసుకోవచ్చు యేసుక్రీస్తు ప్రభువుకి. ఏ మత భేదం లేదు ప్రియులారా, ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుకి ప్రార్థన చేసుకోవచ్చు. ఏ వయో పరిమితి లేదు. పేదవాడని, ధనికుడని, చదువుకున్నవాడని, పామరుడని ఏ భేదం కూడా లేదు. ఎవరైనా ప్రార్థన చేస్తారు. రాజు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన విన్నాడు, ఆ ప్రార్థన అంగీకరించాడు. మరి తల్లి ఆదిలక్ష్మమ్మ గారికి ఆరోగ్యం బాగలేనటువంటి సమయంలో వారెంతో ప్రార్థన చేశారు, సంఘం ఎంతో ప్రార్థన చేశారు, కుటుంబం ఎంతో ప్రార్థన చేశారు. ప్రార్థనకు ప్రతిఫలం ఏంటో తెలుసా? చూడండి, 30వ కీర్తన 2వ వచనం. 30వ కీర్తన 2వ వచనం. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. స్వస్థపరిచేటువంటి వాడు, స్వస్థపరిచేటువంటి వాడు, నెమ్మదినిచ్చేటువంటి వాడు, కన్నీటిని తుడిచేటువంటి వాడు. ప్రియులారా, బైబిల్లో ఒక స్త్రీ ఉంది. ఆమె గొడ్రాలుగా జీవిస్తూ ఉంది. ఎంతో మంది ఆమెను నిందించారు, బాధించారు, వేధించారు. ఆమె వెళ్ళి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చింది. ఆ కన్నీటిని దేవుడు చూశాడు. చూడటమే కాదు, తుడిచాడు కూడా. తుడిచి ఆ కన్నీటికి ఒక మంచి బహుమానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వాడు అంటే ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచేటువంటి వాడు. అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. ఆయన ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆయన కన్నీటిని తుడిచేటువంటి వాడు. బ్రద్దలైపోయినటువంటి జీవితాలను బాగు చేసేటువంటి వాడు. నిరాధార స్థితిలో ఉన్నటువంటి వారి పట్ల, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారి పట్ల కనికరాన్ని చూపేటువంటి వాడు. ఎవరు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినా వారిని సంతోషముతో చేర్చుకునేటువంటి వాడు. వారి జీవితాల్లో నెమ్మదిని కలుగు చేసేటువంటి వాడు. ఒక ఆమె వచ్చింది, ఏడుస్తా, కన్నీరు గారుస్తా, కేకలు వేస్తా వచ్చింది బైబిల్లో. ఎందుకు ఆమె కేకలు వేస్తా వచ్చిందంటే ఆమె కుమార్తెకి దయ్యం పట్టింది. దయ్యం పట్టి రాత్రి మగుళ్ళు బాధిస్తూ ఉంటే ఆ బాధ చూడలేక తల్లి తల్లడిల్లిపోయి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మొరపెడతా ఉంది. అయ్యా ప్రభువా, నా కుమార్తెకు దయ్యం పట్టిందయ్యా అని మొరపెడతా ఉంటే యేసుక్రీస్తు ప్రభు ఆమె మొరను విన్నాడు. ప్రియులారా, ఆయన కన్నీటిని దాటిపోయేటువంటి దేవుడు కాదు. ఆ స్త్రీ యొక్క మొరను విని ఆమె కుమార్తెకు యేసు ప్రభు విడుదల ఇచ్చాడు. ఈ రోజుల్లో ఎంతో మంది చాతుబడి శక్తుల చేత బాధించబడతా ఉన్నారు, బంధించబడి ఉన్నారు. ప్రియులారా, అటువంటి వారికి కూడా యేసుక్రీస్తు ప్రభువు విడుదల ఇచ్చేటువంటి వాడు. కన్నీటిని చూచాడు, ఆ ప్రార్థనను అంగీకరించి ఏం చేశాడు అంటే 6వ వచనంలో ఇంకా 15 సంవత్సరములు ఆయుష్యము నీకు ఇచ్చేదను. నో వన్ కెన్ సే లైక్ వైజ్. ఇక 15 సంవత్సరాలు ఆయుష్ నీకు ఇస్తాను. ప్రియులారా, ఆయుష్ ఇవ్వగలిగినటువంటి వాడు ఒక దేవుడు మాత్రమే. We can't expand our lifetime ourselves. మనము మన జీవితాన్ని ఏమాత్రము పొడిగించుకోలేము. మన ధనము కానివ్వండి, మన ఆస్తులు కానివ్వండి, మన అంతస్తులు కానివ్వండి,
బంగారు కానివ్వండి, మనకున్నటువంటి జ్ఞానము కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది ఏదైనప్పటికీ సరే మన ఆయుష్ను పెంచగలిగినటువంటిది లోకంలో ఏది కూడా. ఒక దేవుడు మాత్రమే ఆయుష్ను పెంచగలిగినటువంటి వాడు. బైబిల్లో ఒక మాట మనం చూస్తాం, ఏంటి అంటే కాలములను సమయములను దేవుడు తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. నరుల ఆయుష్కాలము పరిమితి గలది, మించజాలని వయా పరిమాణమును నీవు వారికి నియమించి ఉన్నావు, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. యోబు గ్రంథం 14:5 ఆ మాటలు మనం చదువుతాం. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆయుష్ను ఇచ్చేది. దేవుడు మాత్రమే ఆ మాటలు చెప్పగలడు. ఎందుకు అంటే మానవుని సృష్టించినటువంటి వాడు ఆయనే, మానవునికి జీవిత కాలాన్ని అనుగ్రహించినటువంటి వాడు ఆయనే. ఆయుష్ను పెంచగలిగినటువంటి శక్తి ఒక్క యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే ఉంది ప్రియులారా. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములో సర్వాధికారి అయిన దేవుడిగా ఉన్నవాడు. ఆయన కాలానికి అతీతుడు, కాల పరిమితి లేనటువంటి వాడు. రాజుకు చెప్పమంటున్నాడు, ఇక 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తాను. ప్రియులారా, అలా చెప్పి ఒక అష్యూరెన్స్ అంటే ఒక నిర్ధారణ అనేటువంటిది రాజుకు దేవుడు దయచేశాడు. ఇప్పుడు రాజు పోర్షన్ మనం చూద్దాం. చనిపోవలసినటువంటి రాజు బ్రతికి బయటపడ్డాడు. ఆ మరణకరమైనటువంటి రోగము నుండి రాజుకు దేవుడు స్వస్థత ఇచ్చాడు. స్వస్థత ఇచ్చిన తర్వాత 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. ఇవన్నీ ఎప్పుడైతే రాజు జీవితంలో జరిగిందో హీ టుక్ ఏ స్ట్రాంగ్ డెసిషన్. ఒక బలమైనటువంటి తీర్మానం రాజు చేసుకున్నాడు. ప్రియులారా, దేవుని వాక్యం వింటున్నటువంటి మన జీవితాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మన ఆయుష్ కాలమును ఆయన పెంచుతూ ఉన్నటువంటి సమయంలో మనము కూడా కొన్ని తీర్మానాలు అనేటువంటివి చేసుకోవాలి. ఎప్పుడైతే హిజ్కియా రాజుకి సత్యం బయలుపరచబడిందో, ఈ విషయం నిర్ధారణ అయిందో, వెంటనే చాలా సంతోషించాడు. సంతోషించి ఒక గీతాలాపన చేశాడు. అదే మనం 38వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. యూదా రాజైన హిజ్కియా రోగి ఆరోగ్యము పొందిన తర్వాత, ఆఫ్టర్ రిసీవింగ్ ద హెల్త్, ఆఫ్టర్ రిసీవింగ్ ద హీలింగ్, స్వస్థత పొందుకున్న తర్వాత, ఆరోగ్యాన్ని పొందుకున్న తర్వాత రాజు చేస్తున్నటువంటి పని ప్రియులారా, అతడు రచించినది, హీ బిగిన్ టు సింగ్ ఎ సాంగ్, ఒక గీతాన్ని రాజు ఆలపిస్తా ఉన్నాడు. అంటే రాజు ఇక్కడ దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాడు. ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ కాలంలో మనం ప్రభువును ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. దేవుణ్ణి మనం స్తుతించేటువంటి వారముగా ఉండాలి. దేవుణ్ణి మనం కొనియాడేటువంటి వారముగా ఉండాలి. వాస్తవానికి ఆయన స్టేజ్ ఏంటో తెలుసా? ఆయన నిజ స్థితి ఎలాంటిది అంటే 11వ వచనంలో మనం చూస్తాం. ఒకసారి చదవండి. మృతుల లోక నివాసినై ఇకను మనుషులను కానకపోదునని నేను అనుకుంటున్నా. అంటే అర్థం ఏంటంటే, ఇంకా నా పని అయిపోయింది, ఇంకా నేను చనిపోబోతున్నాను, ఇంకా మనుషులు ఎవరికి కూడా నేను ఇక కనబడను, ఎవరు కూడా నన్ను చూడలేరు, ఎందుకంటే నేను చనిపోబోతున్నాను. అటువంటి సమయంలో దేవుడు ఆ రాజును స్వస్థపరిచాడు. అటువంటి సమయంలో దేవుడు రాజును ధైర్యపరిచాడు, కన్నీటిని తుడిచాడు, ప్రార్థన అంగీకరించి ఆయుష్ను పొడిగించాడు. కాబట్టి రాజు అంటున్నాడు, 15వ వచనం చదవండి.
నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీయు నేను మెల్లగా నడుచుకొందును. చాలు, నా సంవత్సరములన్నీ నేను మెల్లగా ఇంకెటువంటి తొందరపాటు నాకు వద్దు, ఇంకెటువంటి తొందరపాటు నాకు వద్దు. అంతకుముందు అంతా తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు పనులు, తొందరపాటు ఆలోచనలు, ఎటు పడితే అటు. కానీ ఇప్పటి నుండి నేను ఎలాగుంటాను అంటే, నాకు దేవుడి సంవత్సరాలను ఇచ్చాడు కాబట్టి నేను నెమ్మదిగా నడుచుకుంటాను. ప్రియులారా, దేవుళ్ళలో ఉంటే జీవితం చాలా నెమ్మది ఉంటుంది, చాలా సంతోషం ఉంటుంది, చాలా సమాధానం ఉంటుంది. తొందరలు ఎక్కడ పుట్టవు, కలవరాలు ఎక్కడ కలగవు. ఎందుకు అంటే దేవుడు ఉంటే, దేవునితో మనం ఉంటే. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడును, నీవు నాకు తోడై ఉండు. దేవుడు తోడుగా ఉంటాడు. ప్రియులారా, దేవుని ఆజ్ఞలను గైకొనేటువంటి స్థితిలో మనం ఉన్నట్లయితే మన జీవిత దినాలు అన్నీ కూడా చాలా శ్రేష్టమైనటువంటివిగా ఉంటాయి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరవద్దు, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు. సుఖ జీవముతో గడిచే సంవత్సరాలు శాంతిని ఇస్తాయి. ఏంటంటే దేవుని ఆజ్ఞలు. ఎంత నెమ్మది, ఎంత సమాధానం దేవునితో ఉంటే. 4వ కీర్తన 8వ వచనం ఒకసారి చదవండి. 4వ కీర్తన 8వ వచనం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింప. కాన్ఫిడెన్షియల్ లైఫ్, దేవుని పట్ల విశ్వాసము కలిగి, నిబ్బరత కలిగి, నెమ్మది కలిగి జీవించడం. నీవే నన్ను కాపాడుతావు కాబట్టి నేను ఏమంటున్నాడు, నేను నెమ్మదితో పండుకొని నిద్రపోతాను. నీవే నన్ను కాపాడుతావు, నేను సురక్షితంగా ఉంటాను. ఎంత విశ్వాసం ప్రియారా. దేవునితో మన జీవితం ఉన్నప్పుడు అది చాలా సంతోషంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. దేనికి కూడా కలవరపడేటువంటిదిగా ఉండదు. కాబట్టి రాజు ఈ విధంగా ఆలోచిస్తూ ఏమని చెప్తున్నాడు అంటే, ఆ 17వ వచనానికి వచ్చేసరికి ఒక మాట చెప్పాడు. అక్కడ దేవుని ప్రేమను గురించి, తన పాపమును గురించి జ్ఞాపకం చేసుకున్నాడు. 17వ వచనం. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనము అను గోతి నుండి విడిపించితివి. ప్రియులారా చూడండి, నాశనం అనేటువంటి గోతి నుండి నా ప్రాణమును విడిపించావు. ఎందుకు అంటే నీవు నన్ను ప్రేమిస్తా ఉన్నావు. దేవుని ప్రేమ మనల్ని వెంటాడుతూ ఉంది, దేవుని ప్రేమ మనల్ని కాపాడుతూ ఉంది. నాశనము నుండి దేవుని ప్రేమ మనల్ని తప్పిస్తూ ఉంది. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసేటివి. ప్రియులారా, రాజు తన పాపములను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీ వీపు వెనకాల నా పాపములన్నీ వేసేసుకున్నావు. దాని అర్థం ఏంటి అంటే, ఇక దేవుడు మళ్ళీ అటువైపు చూడడు, దేవునికి కనపడవు. మన వీపు వెనకాల ఏముందో మనకేం కనబడుతుంది. ఆ రీతిగా ఆ పాపమును దేవుడు తన వెనకాల వేసేసుకున్నాడు, ఇంకా చూడకుండా. ప్రియులారా, ఒకవేళ మన జీవితంలో ఏదైనా బలహీనతలు ఉంటే దాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి, మనస్సాక్షిని క్లియర్ చేసుకోవాలి, దేవునితో సమాధాన పడాలి. ఇక నువ్వు కీడు ఎక్కువ నీకు కలగకున్నట్లు ఇక నువ్వు పాపము చేయాలి. ఇలాగా రాజు మాట్లాడుతూ చివరిగా ఒక వచనాన్ని చూసి మనం ముగించేద్దాం. హీ టుక్ ఎ డిసిషన్ టు ప్రైజ్ గాడ్. 19వ వచనం. సజీవులు సజీవులే కదా
నిన్ను స్తుతించుదురు. ఈ దినమున ఏమంటున్నాడు? ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. పిల్లరా, మనం అందరం కూడా ఈ మాట చెప్పవచ్చు. మన ఆదిలక్ష్మమ్మ గారే కాదు, ఈ దినమున మనమంతా కూడా సజీవులమై ఉన్నాము. ఏమంటున్నాడు? ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఈరోజు నేను సజీవుడిగా ఉండి నిన్ను స్తుతిస్తా ఉన్నాను. సజీవులే కదా నిన్ను స్తుతించారు. ప్రియులారా, ఆ రీతిగా రాజు మరి దేవుని స్తుతించేటువంటి వాడిగాను, దేవుని సన్నిధిలో తను తాను పరీక్షించుకునేటువంటి వాడిగాను, దేవుని ద్వారా బలపరచబడినటువంటి వాడిగాను, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినటువంటి వాడిగాను, తన యథార్థ స్థితిని దేవునికి జ్ఞాపకం చేసినటువంటి వాడిగాను, దేవుని ద్వారా 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నటువంటి వాడిగాను రాజు ఇక్కడ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుడు అన్ని విషయాల్లో కూడా నమ్మదగినటువంటి వాడు. ఆయన మన కన్నీటిని తుడిచేటువంటి వాడు, మన హృదయాన్ని బాగు చేసేటువంటి వాడు, భౌతిక జీవితంలో మరణము నుండి తప్పించేటువంటి వాడు. అంత మాత్రమే కాకుండా ఆయన విశ్వాసం ఉంచినప్పుడు రెండవ మరణము నుండి కూడా సంపూర్తిగా ఆయన తప్పిస్తాడు. ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించినా ఒకరోజు చనిపోవాలి. పిల్లలు, దేవుడు ఒకవేళ ఈరోజు తప్పించిన ఒకరోజు మనం మరణాన్ని ఎదుర్కోవాలి. కానీ ఈ మరణం కంటే రెండవ మరణం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి దాని నుండి మనం తప్పించబడేటువంటి వారంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయన విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మన పాపములను క్షమించి మనల్ని పవిత్రపరుస్తాడు. ఆ నిత్య నరకం నుండి మనల్ని తప్పిస్తాడు. దేవుడు తన వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కనికరం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, మీరు మరణమును తప్పించేటువంటి దేవుడు, అందును బట్టి మీకు స్తోత్రాలు. దీర్ఘాయువును ఇచ్చేటువంటి వాడువు, కృంగిన వారిని లేవనెత్తేటువంటి వాడువు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచేటువంటి వాడువు, అంధకార శక్తుల చేత బంధింపబడినటువంటి వారికి విడుదలిచ్చేటువంటి వాడు, ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచేటువంటి వాడు, ఎవరు ప్రార్థన చేసినా వారి ప్రార్థన వినేటువంటి వాడు ప్రభా. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, విత్తబడిన ఈ వాక్యానికి మీరే నీరు కట్టి ఫలింపు దయచేయండి. ప్రతి ఒక్కరిని మీరు ప్రేమిస్తున్నారు నాయన. మీ ప్రేమను అందరూ కూడా ఎరుగునట్లుగా సహాయము చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియరా, వచ్చిన సాక్ష్యం ఉందా మన మధ్య? రత్నకుమారి వారు చిన్న సాక్ష్యం.